నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? సత్యవతి. సత్యవతి గారు, మీరు ఇక్కడే ఉంటున్నారా? ఇంక పక్కన ఎక్కడే ఇల్లు ఉందా? లేదు బుజ్జి, ఇదే ఇల్లా? ఓకే. మీ నాన్నగారిని ఇక్కడ పెట్టారా? అందాక కొంచెంసేపు ఇక్కడ ఉంటాడు బుజ్జి, ఎండ అప్పుడు గుమ్మలోకి వచ్చాం. ఇంకా ఎండ కొడుతుంది కదా అని. మీ వయసు ఎంత అడగొచ్చా? 50 ఉంటుంది. పిల్లలు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు బుజ్జి, నేనేమో మా నాన్నగారు ఉంటాను. మీరు మీ నాన్నగారే? పెళ్ళి అయ్యిందా? అయినా చిన్నప్పుడు అయ్యింది కానీ ఇంకా వెళ్ళలేదు. ఇక్కడే ఉంటున్నాను అమ్మాళ్ళ ఇంట్లోనే. ఏమ్మా అంటే అంటే దగ్గర సంబంధమా? దగ్గర వాళ్ళునా. ఇంకా నాన్నగారు మేము చిన్నప్పుడే అమ్మగారు చనిపోయారు. ఇంకెక్కడే ఉండిపోయాము, ఇక్కడికి వెళ్ళాలి. మీ ఆయన ఇక్కడ వచ్చి ఉండటం అలా ఏం చేయలేదు? ఏది లేదు, రాలేదు. మీరే వద్దనుకున్నారు అయితే? మేము వద్దనుకో. మరి ఎందుకు తీసుకున్నా అలాంటప్పుడు పెళ్ళి? తెలియదు టైం అప్పుడు చేసారు. పెళ్ళి అయింది 20 ఎన్నో వస్తుంది అప్పటికి అయింది. వెళ్ళలేదు. ఇంకా నేను వద్దన్నాను, బుద్ధి చేసుకోను అన్నాను కూడా. అలాగే మా పెద్దమ్మాలు చేసారు. ఇంకా వెళ్ళలేదు, నేను ఇష్టం లేదు, వెళ్ళలేదు. ఇంకా నా పెళ్ళి కాకపోతే ఇంకో పెళ్ళి అని చేసుకోవాల్సింది కదా? చేసుకోలేదు, ఇంకో వయసు అయిపోయింది కదా బుజ్జి. ఇప్పుడు కాదులే, ఎప్పుడో మీకు 19-18 చేసుకోలేదు. కనీసం 30 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకోవాల్సింది కదా? మీకు తోడు అనే వాళ్ళు ఉండాలి కదా? మరి ఉండాలి బుజ్జి, చేసుకోలేదు. ఇంకా మీరేం చేసేవారు అప్పుడు? వ్యవసాయం పనికి వెళ్తాను బుజ్జి నేను. ఇప్పుడు వెళ్ళలేదు, మరి నాన్నగారు బాగోలేదని. ఇంకా ఇప్పుడు ఆగిపోయారా? ఏంటి బాగలేదు మీ నాన్నకి? ఇంకా వయసు అయిపోయింది కదా బుజ్జి, అప్పటి నుంచి ఇంకా బాగోలేదు. అలా మంచం మీద ఉంటాడు, బలం సరిపోవట్లేదు. అన్నం అన్న ఏదన్నా దగ్గరికి ఇవ్వడమే, తినమండమే కానీ తింటున్నాము అండం. అలా మొఖం తిరగతుంది, బాగోలేదు అంటుంటాడు. ఇంకా ఆ బాబు నుంచి నాకు ఇక్కడికి వెళ్ళకుండా అవ్వలేదు. వ్యవసాయం పని కదా వెళ్ళేవాళ్ళు. మరి మీ నాన్నగారు తోడున్నంత వరకు మీకు ఒంటరితనం అనిపించదు, మరి తర్వాత అయినా ఒంటరితనం అయిపోతావు కదమ్మా. మీ నాన్నగారు మిమ్మల్ని బాగానే చూసుకుంటేవారమ్మా? చూసుకుంటా. కేవలం నాన్న ఒక్కరు అయిపోతారనే మీరు పోలేదా, లేకపోతే ఏంటి? ఇంకా నాన్న ఒక్కలే ఉంటారని ఇంకా ఎక్కడికి పోరు. నాన్నగారు మేము ఇక్కడే ఉంటాం. అసలు మీ ఆయన అంటేనే మీకు ఇష్టం లేదు? రాలేదు కూడా. ఏంటి రాలేదు? మా ఆయన గారు నేను వెళ్ళలేదు, అతను రాలేదు. అవునమ్మా, మీరు ఇష్టంగా ఉండి ఇక్కడ మా నాన్న ఒక్కరే అయిపోతారు, నన్ను చిన్నప్పుడు వచ్చిన మరి నేనే వెళ్ళలేదు కదా అక్కడికి, ఇంకా రాలేదు. అందుకని రాలేదు. లేకపోతే ఇప్పటికి మీరు ముగ్గురు ఉండును కదా, మీకు మళ్ళీ పిల్లలు పుట్టును, మీకు మరి ఉన్నా ఏమైనా అక్కడ చనిపోయాడు అతను. ఇప్పుడు పెద్దోడు అయిపోయారు కాబట్టి చనిపోయారు. ఇప్పుడు మీకే 50 అంటే ఆయనకు ఒక 60 ఉంటాయా? పెద్ద అయినా కదా. పెన్షన్ వస్తుందా? పోనీ రాయలేదు బుజ్జి. ఏమ్మా? నాన్నగారికి ఇస్తాను కదా, రాయము అన్నారు. ఓహో, ఇంటికి ఒక్కటే కదా? ఇంటికి ఒక్కటే. మీ ఇంటి పేరు వేరు, తన ఇంటి పేరు వేరు కదా, మీ నాన్నల ఇంటి పేరు వేరుగా ఉంటుంది. మరి ఆ ఖాతాలు ఉంటాయట బుజ్జి. లేవు. చూసావా, మీరు చేసిన తప్పు వల్ల ఎన్ని వచ్చిందో. ఖాతాలు లేవు కదా అన్నారు. నీకు ఇదే ఇంటి పేరుతో ఉండిపోయావు. అమ్మగారి ఇంటి పేరే. పిల్లలు ఆయనకి దూరం అయిపోయావు. నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా నువ్వు పిల్లలు కనలేకపోయావు, పెన్షన్కి దూరం అయిపోయావు. ఇన్ని తప్పులు చేసుకుంటూ వచ్చావు చూసావా. ఆఖరికి ఈరోజు నువ్వు ఒంట్లో బాగోపోయినా కనీసం పెన్షన్ ఉన్నా కూడా నీకు ఆ టైంకి ఏదో ఒకటి పూట గడువును కదా, ఇల్లు గడువును కదా. అమ్మ ఉంటే చెప్పేదేమో కదా. మేము చిన్నప్పుడే లేదమ్మ. అదే అన్నాను, అమ్మ ఉంటే నీకు మంచి నాన్నగారే చూసేవాడు, ఇంకా ఎవరు లేరు. అవును, అందుకే నాన్న చెప్పలేకపోయారు. ఆడపిల్లకైనా పిల్లలకి, ఇంట్లో పిల్లలకి ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలి, ఎలా ఏంటనేది అంటే ఖచ్చితంగా తల్లి ఉంటేనే అవన్నీ తెలిసి వస్తాయి. తండ్రి ఉంటే అందరికీ అన్నీ తెలియవు అన్నందుకు నువ్వు నాకు అనిపిస్తున్నావు. అది తాతయ్యకి వదిలేసి ఎక్కడికి వెళ్ళలేక నేను వెళ్ళలేకపోతున్నాను. సరే, నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటా. అమ్మ సత్యవతమ్మ, ఇందులో అన్ని కిరాణా సామాన్లు ఉంటాయమ్మా, పప్పులు ఉప్పులు అన్నీ కూడా. ఇవి బియ్యం 10 కిలోలు సెట్. సత్యవతి అక్కకి చీర పెడుతున్నా, తీసుకో. తాతయ్యకి కూడా తెచ్చాను ఈ టవలు. ఓకే, ఇది లుంగి అమ్మ. బన్నీని వేసుకుంటాడు తాత? వేసుకుంటారు కదా, అందుకనే. ఫుల్ హ్యాండ్స్ ఉంటాయిలే, చల్లగా ఉంటుంది, వేసుకోమని చెప్పు. శ్రీదేవి వచ్చింది, నీకు నాకు బట్టలు తెచ్చింది అని చెప్పండి లేచిన తర్వాత. సరేనా?
ఇవి ఖర్చులకి హాస్పిటల్కి వెళ్తారో లేకపోతే ఇంకేమైనా కావాలంటే కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటారో కొనుక్కోండి. తాతయ్యకి ఇంకొంచెం ఏమైనా కావాలంటే కనుక ఏమైనా ఇవ్వండి. నిత్యావసర సరుకులు అయితే అందులో అన్నీ ఉంటాయమ్మా. మీరైతే 2 నెలల వరకు అంటే బియ్యం అవి కొనాల్సిన పని ఉండదు. సరేనా?